हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र फोरम फॉर ट्रूथ सीकर्स సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన
మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము, ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 185వ పాఠము 10/9/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. సదానందమూర్తి గారు సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం రోజువారీ కార్యక్రమాన్ని, రోజువారీ దినచర్యను ఎలా ప్రారంభిస్తాం? ఉదయం లేవగానే జిమ్కు వెళ్ళి శరీరానికి దేహానికి సంబంధించి కొంత కసరత్తు చేసి, దేహానికి కసరత్తు చేయించి దేహంతో మరలా ఇంటికి వచ్చి
మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు చేయబోయే కార్యక్రమాలన్నిటికీ దేహము సహకరించేటట్టుగా మనము ఆ జిమ్‌కి వెళ్ళటము, లేకపోతే యోగాసనాలు వేయటము, లేతే ఒక గంట, ఒక అరగంట ధ్యానంలో కూర్చోవడము, ఏదో ఒక కార్యక్రమం. దేహం మనకి అనుకూలంగా ఉండి, ఆ రోజు మొత్తం కార్యక్రమం హాయిగా చేసుకోవటానికి వీలుగా. ఎట్లాగైతే మనం ఉదయాన్నే లేస్తూ చేస్తామో, అట్లాగా మనం ఈ అధ్యయనాన్ని చక్కగా మనం గ్రహించటానికి వీలుగా ఈ 7 శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, కార్యక్రమ పరిచయ పత్రం, ఈ రెండిటితో మనకి అంత సంసిద్ధపరిచినట్టు అయిపోయి, చెప్పుకోబోయే విషయము చక్కగా మనకి గ్రహించడానికి వీలుగా సిద్ధముగా ఉన్నాము అన్నట్టుగా ఇది ఉపయోగపడుతుంది మనకి. అందువల్ల మరలా ఎట్లాగైతే మరి యోగాసనాలు, రోజు అవే యోగాసనాలు, జిమ్‌కి వెళ్ళటం, అక్కడ ఎక్సర్‌సైజులు, రోజు అవే. అదే దేహం. అట్లాగా మనం స్టాంజా 1లోని 9వ శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాం. ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో క్రీస్తుకు పూర్వం ఈ తత్వశాస్త్రానికి సంబంధించి ఎటువంటి సిద్ధాంతాలు ఒక్కొక్కళ్ళు ఎలాగా ఇచ్చారో, ఇవన్నీ భారతీయ సనాతన ధర్మం నుంచి, వేద ధర్మం నుంచి, వేద విజ్ఞానం నుంచి ఎట్లాగా వాళ్ళు అందుకున్నారో, ఇవన్నీ కొద్దిగా తెలుసుకుంటూ వస్తున్నాం. దట్ విచ్ హి కాల్డ్ మండేన్ ఇంటెలిజెన్స్. ఎవరు? ఎనక్సగరస్ అన్నాయన. గ్రీక్ ఫిలాసఫర్స్. అంటే మనకి ఫిలాసఫర్స్ అనంగానే ఎక్కువ భాగం గ్రీకు దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈజిప్షియన్స్ ఉన్నారు కానీ వాళ్ళకన్నా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వాళ్ళు గ్రీకు. పైథాగరస్, అలాగే ప్లేటో, అరిస్టాటిల్, వీళ్ళందరూ ఎక్కువ భాగం గ్రీకు దేశానికి సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన ఎనక్సగరస్. దట్ విచ్ హి కాల్డ్ మండేన్ ఇంటెలిజెన్స్. భౌతికతగా సంబంధించింది, అంటే వ్యక్తమైనటువంటి తెలివికి సంబంధించింది, వ్యక్తమైన బుద్ధి, వ్యక్తమైన తెలివి. దాన్ని ఏమన్నాడంటే నౌస్. ద ప్రిన్సిపల్ దట్ అకార్డింగ్ టు హిస్ వ్యూస్ is absolutely separated and free from matter and acts on design. రూపం నుంచి విడిపడి, రూపంలో బంధింపబడకుండా విడిపడి చక్కగా పనిచేస్తుంది. ఎట్లాగా? అకార్డింగ్ టు అండ్ యాక్ట్స్ ఆన్ డిజైన్. ఏంటి ఆ డిజైన్? ద ఇండిస్క్రీట్ కాజ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్ అండ్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని ద్వారా అది పనిచేస్తుంది? ఆ వ్యక్తమైనటువంటి మండేన్ ఇంటెలిజెన్స్, బుద్ధి. ఇంకొంచెం కిందకి దిగితే మనస్సు, ఆత్మ కిందకి దిగేటప్పుడు కల్లా బుద్ధి, ఇంకా కిందకి దిగితే మనస్సు. ఆ మనస్సులో మళ్ళీ హయ్యర్, లోయర్ అని 2 భాగాలు చేసుకున్నాం. ఊర్ధ్వ మనస్సు, అధో మనస్సు అని. ఇది ఊర్ధ్వ మనస్సుకి సంబంధించిందిగా. అండ్ యాక్ట్స్ ఆన్ డిజైన్, ద ఇండిస్క్రీట్ కాజ్.
అంటే indiscrete cause and which is uniform. అక్కడ ఇంకా భాగాలుగా చేయబడలేదు, విడిపడలేదు, ఒకటిగా ఉన్నటువంటిగా భాగాలుగా చేయబడకుండా ఒకటిగా ఉన్నటువంటి కాజ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ యూనిఫామ్ అండ్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ and which those who are acquainted with the first principles call pradhana and prakriti. The root substance and prakriti purushudu. Pradhana and prakriti is the incognizable Brahma who was before all. ఇది వాయు పురాణంలో ఈ పద్ధతిలో చెప్పబడింది. వాయు పురాణంలో చెప్పబడ్డట్టుగా ఆయన సంకల్పం నుంచి బయలుదేరినటువంటి మొదటి కారణం ఏంటన్నమాట, ఆయన సంకల్పం, మొదటి కాజ్. అక్కడికి ఇంకా ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది వరుసగా కిందకు దిగుతూ ఎన్నో రకాల కాజులుగా, ఎన్నో రకాల ఎఫెక్ట్స్ గా అట్లా విభాగింపబడింది. మొట్టమొదటిగా విభాగం లేనటువంటి ఒకే ఒక కాజ్ ఏదైతే ఉందో, అయితే ఒక్క కాజే అని అనుకుంటే మనం ఆ కాజులోనే చిట్ట చివరికి ఇప్పుడు మన వరకు ఇప్పుడు ఈ క్షణానికి ఏం జరుగుతుందో ఇవన్నీ ఆ మొట్టమొదటి కాజులోనే ఉన్నాయి. మొట్టమొదటి కాజ్ ఏదైతే ఉందో, మొట్టమొదటి కారణం, మొట్టమొదటి ప్రధాన, ఆ కారణాన్నే ప్రధాన అని వేద పరిభాషలో ప్రధాన అన్న పదంతో చెప్పుకొచ్చారు, అది చెప్పడం జరిగింది. అంటే దాంట్లోనే ఇప్పటికీ ఈ క్షణానికి ఇప్పుడు ఎట్లాగుందో, ఇంతవరకు ఎట్లా జరిగిందో ఇదంతా దాంట్లోనే ఉంది. మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రారంభమైన మొట్టమొదటి కాజ్ ఏదైతే ఉందో, ఇంకా రాబోయే జరగబోయే ఉన్నదే వ్యక్తం అవుతూ ఉంటుంది. అంతకుముందు అవ్యక్తముగా ఉన్న స్థితి నుంచి వ్యక్తం అవే స్థితిలోకి వస్తూ ఉంటుంది. కొత్తగా చేరటం అనేది ఏమీ లేదు. మనం ఒక ఊరు నుంచి ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణం ఎన్నెన్నో కొత్త ఊళ్ళు కనిపిస్తుంటాయి. అవి అప్పటికప్పుడు సృష్టింపబడ్డాయా? లేదు కదా, అంతకు ముందు ఉన్నవే, ఇంతకు ముందు ఉన్నవే మనకి ఇప్పుడు అవి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అట్లాగా మొత్తం సమస్త సృష్టి మొదటి కాజ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంది. The indiscrete cause which is uniform and both cause and effect. దాని తర్వాత వచ్చి దాని యొక్క ఎఫెక్ట్, మళ్ళీ ఎఫెక్ట్ కాజ్ గా మరి ఇంకొక ఎఫెక్ట్ ను సృష్టించడం, ఇట్లాగే పరంపరగా ఒక వరుసలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ విచ్ దోస్ హు ఆర్ అక్వైంటెడ్ విత్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ కాల్ ప్రధాన అండ్ ప్రకృతి ఈజ్ ద ఇన్కాగ్నిజబుల్ బ్రహ్మ. మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలు కానటువంటి బ్రహ్మగా అక్కడ చెప్పబడ్డాడు. హూ వాస్ బిఫోర్ ఆల్, అందరికన్నా ముందుగా ఉన్నవాడు. ఆయన నుంచి ప్రారంభమైంది ప్రధాన ప్రకృతి పురుషుడు. ఇది వాయు పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. But only exhibits that is Brahma does not put forth evolution itself or create. మనం సృష్టించేవాడు బ్రహ్మ, కొత్త వస్తువులను సృష్టించడం అన్నట్టుగా
అట్లా కాకుండా డస్ నాట్ పుట్ ఫోర్త్ ఎవల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఆర్ క్రియేట్, బట్ ఓన్లీ ఎగ్జిబిట్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, వన్ ఆఫ్ విచ్ ఈస్ ప్రకృతి, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రధాన. అవి ఒకదానికొకటి జరిగేటట్టుగా అక్కడ ఉండి చూస్తుంటాడు తప్పితే ఈయనగా ఏమి కల్పించుకుని చేయటం ఉండదు అన్నట్టుగా ఇది. ఆ విధంగా ఈయన అనాక్సిగరస్ ప్రతిపాదించాడు. ఆయన కాల్డ్ మోషన్. దాన్ని ఏమన్నాడంటే ఈయన అనాక్సిగరస్ వాస్ కాల్డ్ మోషన్, కదలిక, ద వన్ లైఫ్ ఆర్ జీవాత్మ, ages before the year 500 BC in India. మన ఇండియా కన్నా ముందులోనే ages before the year 500 BC in India. అయితే ఆయన చెప్పిన దానికి ఈ విధంగా వాయు పురాణంలో చెప్పబడింది అని. అది ఎప్పుడు వాయు పురాణంలో చెప్పబడిందంటే అప్పుడే చాలా ప్రాచీన కాలం నాడే అది చెప్పబడింది. ఇది మనకి అందుబాటులో ఉన్న దీన్ని బట్టి, చారిత్రక ఆధారాల బట్టి క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ప్రాంతంలోనే ఇండియాలో, భారతదేశంలో ఈ విషయం ఈ విధంగా వాయు పురాణంలో చెప్పబడింది. ఇంకా చాలా పురాతనమైనది అది. అయితే అప్పటికి మనకి అందుబాటులోకి వచ్చింది అది. ఓన్లీ ద ఆర్యన్ ఫిలాసఫర్స్ నెవర్ ఎండోవ్డ్ ద ప్రిన్సిపల్ which with them is infinite. With the finite attribute of thinking, which with them is infinite, with the finite attribute of thinking. ఆలోచన మారిపోతూ ఉండొచ్చు కానీ అది ఫైనైట్ గా, ఆది అంతాలుగా, హద్దులుగా అది ఉండొచ్చు కానీ దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం ఇన్ఫినిట్ గా, ఇన్ఫినిట్ లో ఫైనైట్ జరుగుతూ ఉంటుంది. అనంతత్వంలో ఆది అంతాలు కలిగినటువంటిది జరుగుతూ ఉంటుంది. This leads the reader naturally to the supreme spirit of Hegel and the German transcendentalists as a contrast that it may be useful to point out. ఇట్లా మనం ఒక విహంగ వీక్షణం లాగా దీంట్లో మనకి అందింపబడుతుంది. ఒక్కసారి మనం పైకి వెళ్ళాం, మొత్తం భూమి అంతా కనిపిస్తుంది మనకి. ఈ భూగోళం అంతటి నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వీటికి సంబంధించి ఎట్లాగా సిద్ధాంతాలు ఏ విధంగా ఈ సృష్టికి సంబంధించి వాటికి సిద్ధాంతాలు తయారు చేస్తూ దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎట్లాగా అవి ఒక్కసారిగా మనకి అందిస్తున్నారు. ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే వీళ్ళందరిలోనూ కొంచెం దగ్గరగా అవటం, ఒకే విషయానికి, ఒకే సత్యం దగ్గరికి కొద్దిగా దగ్గరలోకి రావటం, ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి అందింది వాళ్ళు చెప్పినప్పటికీ అది మిగతా వాటితో కూడా పోల్చుకుంటూ ఈ మొత్తాన్ని తీసుకొస్తే ఒక చోటకి చేరిస్తే ఇదంతా కలిపి, అంటే వ్యతిరేకం ఏమి లేకుండా, ఒకదానికొకటి వ్యతిరేకం లేకుండా చక్కగా అతుక్కునేటట్టుగా సరిపోతుంది అని చెప్పడం కోసం. ఇటు జర్మనీకి వస్తే, జర్మనీ దేశానికి సుప్రీం స్పిరిట్ మొత్తానికి కలిపి ఒక పరమాత్మ తత్వం ఒకటి ఉన్నది అని ఎవరు ప్రతిపాదించారు? హెగెల్.
హెగెల్ ఏంటంటే ఈయన జర్మన్ ఫిలాసఫర్. పూర్తి పేరు జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడరిక్ హెగెల్. జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడరిక్ హెగెల్ 1770-1831 క్రీస్తు శకం. 1770లో జన్మించారు, 1831లో మరణించడం జరిగింది. జర్మన్ ఫిలాసఫర్ హూస్ ద 3-stage ప్రాసెస్ ఆఫ్ డయలెక్టికల్ అంటే చర్చల ద్వారా సత్య శోధన. అంటే ఇట్లా మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు. మీకు ఎట్లా అనిపించింది, మీకు ఎలా అనిపించింది, నాకు ఇలాగా అనిపించింది. ఇట్లా దాన్ని చర్చించుకుంటూ దాని ద్వారా ఒక విషయానికి ఒక నిర్ణయానికి రావటం సత్య శోధన. విరుద్ధ భావ సంఘర్షణ నుంచి ఏకత్వానికి రావటం. Dialectical reasoning was adopted by Karl Marx. తమాషా ఏంటంటే ఈయన ఫిలాసఫీ ఎట్లాగిచ్చాడు, నిత్య జీవితానికి సంబంధించి, అట్లాగే ఇటు ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మికకి భౌతికతకి సమన్వయం చేస్తూ దీన్ని ఆధ్యాత్మికతని భౌతికతగా మన నిత్య జీవితంలో ఎలాగా అనుసరించాలో ఆ పద్ధతిలో ఆయన సిద్ధాంతాలని తీసుకొచ్చాడు, సిద్ధాంతం తయారు చేశాడు అని హెగెల్ అన్న ఆయన. అందువల్ల ఆ సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ తీసుకుని కమ్యూనిజాన్ని, ఆయన నుంచి కమ్యూనిజం బయటకు వచ్చింది. కమ్యూనిజం అంటే పీడిత తాడిత కార్మిక కర్షక శ్రామిక వర్గం ఎవరైతే దోపిడీ చేయబడుతున్నారో, వాళ్ళ శ్రమని దోపిడీ చేయబడుతున్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ రక్షించడం కోసం అన్నట్టుగా కమ్యూనిజం ఆ రోజు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళిద్దరి నుంచి బయటకు వచ్చింది. అది వీళ్ళకి ఆధారం ఏంటి? హెగెల్ యొక్క సిద్ధాంతం. హెగెల్ ఏం చేశాడు? భౌతికంగా ఆయన ఆలోచించలేదు, పూర్తిగా ఇటు ఆధ్యాత్మికతని భౌతికతని జోడిస్తూ ఇక్కడ సుఖ సంతోషాలతో మనం జీవించడం ఎలాగా అన్నట్టుగా. ఆస్తి మరియు శిక్ష నుండి నైతికత మరియు రాజ్యానికి సంబంధించిన అంశాలపై కొత్త అభిప్రాయాలను అందించే విస్తృత తాత్విక వ్యవస్థలో స్వేచ్ఛపై ఆధారపడిన తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు ఆయన. ఎవరు? హెగెల్ అన్న ఆయన స్వేచ్ఛపై ఆధారపడిన తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. వాటిని తీసుకుని కార్ల్ మార్క్స్ అంటే దాని యొక్క ఫలితాల్లో ఒకటి అంటే అట్లాగా తయారు చేశారు వాళ్ళు. అంటే సనాతన ధర్మం ఎట్లాగైతే నిత్య జీవితం ఆధ్యాత్మిక జీవితంగా గడపటం ఎట్లాగా, యోగ జీవితముగా గడపటం ఎలాగా అన్నది సనాతన ధర్మంలో అందింపబడింది. ఆ పద్ధతిలోనే ఆయన కూడా హెగెల్ తన సిద్ధాంతాలని ఇటు తాత్వికతే కాకుండా, పూర్తిగా ఆధ్యాత్మికతే కాకుండా, దానికి భౌతికంగా మనం నిత్య జీవితంలో దీన్ని అన్వయించుకుంటూ ఎట్లా స్వేచ్ఛగా, ఆనందంగా, హాయిగా, సుఖ సంతోషాలతో జీవించవచ్చు అన్నట్టుగా చెప్పేటప్పటికల్లా దాంట్లో నుంచి ఈ దోపిడీ వ్యవస్థని నిర్మూలించడానికి అన్నట్లుగా శ్రామికులకి రక్షణగా ఇటువంటి ఒకటి తీసుకొచ్చాడు కార్ల్ మార్క్స్. అలా ఉంటుంది. అది హెగెల్కి సంబంధించి. ఈయన జర్మన్కి సంబంధించిన తత్వవేత్త.
సుప్రీం స్పిరిట్ ఆఫ్ హెగెల్ ఈ మొత్తానికి ఒకడు ఉన్నాడు, సమస్తానికి సంబంధించి పరమాత్మ ఒకడు ఉన్నాడు అన్నట్టుగా. అండ్ ద జర్మన్ ట్రాన్సెండెంటలిస్ట్స్, భావాతీత ధ్యానం, ఈ జర్మనీ దేశానికి సంబంధించి ఆ కాలంలో ట్రాన్సెండెంటలిస్ట్స్ యాజ్ ఎ కాంట్రాస్ట్ దట్ ఇట్ మే బి యూస్ఫుల్ టు పాయింట్ అవుట్. కాకపోతే ఈ ట్రాన్సెండెంటలిస్ట్స్ ఏంటి, భావాతీత ధ్యానం వాళ్ళు. అంటే ఈ భౌతికత, ఈ భౌతిక జీవనం వీటి పట్ల కొంచెం దూరంగా ఉంటుంది. పూర్తిగా మానసిక అంటే ఆధ్యాత్మికత వైపుకి మారని, పూర్తిగా టైపుకి అంటే ఆ భావాతీత ధ్యానంలోకి వెళ్ళిపోయాయి, పరవశత్వ స్థితిలో. పూర్తిగా ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఉంటుంది, భౌతికతకి ఆ ప్రాధాన్యం లేకుండా అన్నట్టుగా వాళ్ళు కొంతమంది ట్రాన్సెండెంటలిస్ట్స్ అదే కాలంలో, ఈ హెగెల్ ఉన్న కాలంలోనే వాళ్ళు కొద్దిగా హెగెల్ యొక్క సిద్ధాంతాన్ని కొంచెం వ్యతిరేకించారు. వాళ్ళు యాజ్ అ కాంట్రాస్ట్ కొంచెం భేదాన్ని చూపిస్తూ వాళ్ళు ఏం చేసి ఇట్ మే బి యూస్ఫుల్ టు పాయింట్ అవుట్ ద స్కూల్స్ ఆఫ్ షెల్లింగ్ అండ్ ఫిట్టే, వీళ్ళు కూడా జర్మన్ సంబంధించినటువంటి తత్వవేత్తలు, have diverged widely from the primitive archaic conception of an absolute principle and have mirrored only an aspect of the basic idea of the Vedanta. అంటే సీక్రెట్ డాక్టరీన్ ప్రపంచానికి అందే సమయంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో వివిధ తత్వవేత్తలు రకరకాలైనటువంటి ఆలోచన ధోరణులు, రకరకాల సంప్రదాయాలు ఇవన్నీ వ్యాప్తిలో ఉన్నాయి. ఆ రోజున అమల్లో ఉన్నాయి, వాడుకలో ఉన్నాయి. అందుకని ఇవన్నీ చెప్పకుండా ఈ సీక్రెట్ డాక్టర్ను నేరుగా దాంట్లో ఏ విషయం చెబుదాం అనుకున్నారో ఆ విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళందరూ దూరం అయిపోతారు. వాళ్ళేదో వేరే ఇంకోటి ఏదో చెప్పుకున్నారులే, మనకి దానికి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు జర్మనీలో జర్మన్ తత్వ శాస్త్రవేత్తలు ఏవైతే ఆలోచిస్తున్నారో, గ్రీకు తత్వవేత్తలు ఏమి ఆలోచిస్తున్నారో, వాళ్ళ సంప్రదాయాల్లో, వాళ్ళ స్కూల్స్ ఆఫ్ థాట్, ఆ స్కూల్స్ లో ఏమేమి బోధింపబడుతుందో వాటికి ఈ సీక్రెట్ డాక్టర్లో చెప్పిన విషయానికి ఎంత దగ్గరగా ఉందో మీరు కొంతవరకు వచ్చారు. దానికి సంబంధించి మిగతా ఖాళీలని మేము పూరించాము ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా అన్నట్టుగా తీసుకొచ్చారనమాట. అప్పుడేంటి, వీళ్ళందరూ ఇటువైపు చూడటానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఎవరికైనా కానీ అది ఫైనల్ కాదు, తెలుసు వాళ్ళకి. ఎవరు ఏ సిద్ధాంతం తయారు చేసినా వరకు అందింది, సరే ఇప్పటికి ఇది అందింది, ఇప్పుడు ఈ బస్సు అందింది మనకి, ఇప్పుడు ఊరు వెళ్ళాలి, మనం వచ్చాం, బస్ స్టాండ్కి వచ్చాం, మరి ఇప్పుడు రెడీగా ఒక బస్సు ఉంది, సిద్ధంగా ఒక బస్సు ఉంది, ఓకే ఈ బస్సులోకి వెళదాం, తర్వాత ఇంకా వేరే బస్సు చూసుకుందాం, ఇది వెళ్ళినంత దూరం వెళ్తుంది, అక్కడ దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కుదాం. అంటే ఇప్పుడు మరి నేరుగా వెళ్ళే బస్సులు ఇప్పుడు ఏమి లేవు, మనం అట్లాగని ఇక్కడ కూర్చోలేము, ప్రయాణం చేయాలి, మనం త్వరగా చేరాలి మన గమ్యస్థానం. అట్లాగా వచ్చిన ఆలోచన ఒక సిద్ధాంతంగా చేసి దాంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇంకా ఖాళీ ఉంది, అది పూరింపబడాల్సింది ఉంది, కానీ అందలేదు. సరే అప్పుడు దాకా వెయిట్ చేస్తూ అందినంత వరకు ఒక సిద్ధాంతం తయారు చేసి ఇది ఇలాగా ఉంది, ఈ సృష్టికి సంబంధించిన విషయం ఇది అన్నట్టుగా ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆయా తత్వవేత్తలు ఇట్లా చేసుకుని ఆ మాదిరిగా వాళ్ళు వాళ్ళ శిష్యులకి బోధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అట్లాగా జరుగుతోంది. ఆ సమయంలో దీన్ని తీసుకురావడం జరిగింది, సీక్రెట్ డాక్టర్ని. తీసుకొచ్చేటప్పటికల్లా వాళ్ళందరినీ వదిలేసి ఆయా సిద్ధాంతాలు, వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళు బోధిస్తున్నటువంటి విషయాలు, వాటన్నిటిని ఇవన్నీ కాదండి,
అత్యద్భుతమైనది వేరే ఇదిగో ఇది ఒకటి ఉంది రండి అని అంటే ఎవ్వడు రాడు. దీన్ని అసలు అంగీకరించను కూడా అంగీకరించరు. దీన్ని తోసేయడానికి ఎట్లాగా అని చూస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా మీరందరూ చెప్పింది అన్ని వాస్తవాలే, యథార్థాలే. కానీ కొంతవరకే వచ్చారు. ఇంకా దాంట్లో పూరింపవలసినవి ఆ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు పూరించడానికే ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చింది అని అట్లా తీసుకొచ్చారనమాట. అందువల్ల ఇప్పుడు ఏంటి మనకి మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తత్వవేత్తలు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు అవన్నీ మనకి చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ మనకి చెప్తూ ఉంటారు ఇక్కడంతా. మనకు వస్తూ ఉంటుంది ఇది. వాళ్ళు అలాగా చెప్పారు, వీళ్ళు ఇలాగా చెప్పారు. అంటే మనం వాళ్ళని వదిలేసి ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు అంతవరకు శ్రమ చేశారు వాళ్ళు. అంతవరకు వచ్చారు. అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి అన్నట్టుగా మనం. అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి చిట్ట చివరి గమ్యస్థానానికి చేర్చబడింది ద సీక్రెట్ డాక్టర్ ద్వారా. అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎంతవరకు జరగలం దీని ద్వారా మొత్తం 47 ఏడేసి విభాగాలుగా మనకి ఎలాగైతే ఉందో 7 లోకాలుగా మొత్తం ఏడేసిగా ఉంది కదా. మళ్ళీ ఒక్కొక్క లోకంలో మళ్ళీ 7 ఉప విభాగాలు, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 ఉప విభాగాలు. అట్లా భౌతికానికి సంబంధించి 7 ఉప విభాగాల్లో 7 ఉప విభాగాల్లో అత్యున్నతమైనటువంటి ఆత్మ వరకు ఆ మహాపర నిర్వాణ స్థితి ఏదైతే ఉందో అది భౌతిక స్థితికి సంబంధించి, భౌతిక స్థూలానికి సంబంధించినటువంటి అంటే భూలోకానికి సంబంధించినటువంటి 7 విభాగాల్లో హైయెస్ట్ అయినటువంటి మహాపర నిర్వాణ స్థితికి మనం వెళ్ళగలుగుతాం. అంతవరకు వెళ్ళడానికి వీలుగా దీంట్లో చర్చింపబడింది. ఇక్కడి నుంచి మళ్ళీ కామలోకానికి సంబంధించిన ఆ 7 ఉప విభాగాలు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మానసిక లోకానికి సంబంధించిన 7 ఉప విభాగాలు అవన్నీ క్రమక్రమంగా దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా ఇవన్నీ క్రమక్రమంగా ఒక మొత్తానికి సంబంధించిన ఒక డివైన్ ప్రణాళిక, ఇది ఒక దివ్య ప్రణాళిక మనకు అందింపబడింది. ఓవరాల్ గా ఇది ఇలాగ ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు వెళ్ళగలము అనేది కూడా చెప్తూ, అందుకే మనకి సౌరమండలేశ్వరుడు నుంచే ఈ సృష్టికి సంబంధించిన విషయం వివరిస్తూ మొదలు పెట్టారు. సూర్యుడికి సౌరమండలేశ్వరుడి కన్నా ఇంకా ముందుకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో, మరి సౌరమండలేశ్వరుడు ఇక్కడ రాగలిగాడంటే అంతకన్నా ముందేదో ఉండాలి కదా. వాటి గురించిన ప్రస్తావన రాలమా. సౌరమండలేశ్వరుడి దగ్గర నుంచి సృష్టిని వివరించడం ప్రారంభమైంది మనకి. లెట్ బెటర్ మనం దివ్య జ్ఞాన ప్రబోధంలో ఒక చోట చెప్తాడు. మనం ఏది చెప్పుకున్నాని ఈ భౌతికానికి సంబంధించిన భౌతిక లోకం, భౌతిక కామలోకం, కామలోకానికి సంబంధించిన భౌతిక స్థూల భాగం, కామలోకానికి సంబంధించిన స్థూల భాగం, మానసిక లోకానికి సంబంధించిన స్థూల భాగం, బుద్ధి లోకానికి సంబంధించిన స్థూల భాగం, ఆత్మలోకానికి సంబంధించిన చెప్పుకున్నా దానికి సంబంధించిన the schools of Schelling and Fichte have diverged widely from the primitive archaic conception. వీళ్ళు వచ్చి అంటే అంతకు ముందు ఎవరైనా కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, అంతవరకు ఉన్నదేంటి చూస్తారు. ఇక దాంట్లో ఉన్న లోటుపాట్లు, ఎందుకంటే ఎట్లాగూ ఖాళీలు ఉంటాయి, దాంట్లో పూరించవలసిన ఖాళీలు.
కాబట్టి గొప్పగా వీళ్ళేమి చేశారని కాదు అక్కడ. వాళ్ళు కొంత పని చేశారు. దానికి సంబంధించి మిగతా పని తర్వాత వాళ్ళు వచ్చి చేస్తుంటారు. అట్లా జరుగుతుంటుంది అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, షెల్లింగ్ అండ్ ఫిట్కే ఈ తత్వవేత్తలు వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయం, వాళ్ళ యొక్క వాళ్ళు బోధించే విషయాలు డైవర్జ్డ్ వైడ్లీ. వాళ్ళు కొంచెం దూరంగా అంటే విభేదించి, అంటే అక్కడ ఉన్న వరకు విషయాలకి అక్కడ ఉన్న విషయాలకి సంబంధించి ఒక సిద్ధాంతం తయారు చేసి చెప్తున్నారు. చెప్తుంటే దాంట్లో ఉన్న లోటు ఏదో చూసి ఇంకొకళ్ళకి దాంట్లో ఉన్న లోటు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదు అన్నట్టుగా దానికి దూరం జరిగి వీళ్ళు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్నదాన్ని కాదు అనకుండా వీళ్ళు ఎంతవరకు చెప్పగలిగారు, వీళ్ళు ఏం చెప్పారు, చెప్పవలసింది ఇంకా ఏమిటి, ఇప్పుడు ఏం చేయాలి, మనకేదో అందింది, ఈ అందిన దాన్ని ఏం చేయాలి, దానికి జత చేయాలి. అంతేగాని అది రద్దు చేసేసి ఇదండి అసలైంది తీసేయండి అది అనేటప్పటికల్లా గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాం. అది మళ్ళీ ఈ వీళ్ళు చెప్పిన దాన్ని ఇంకో కొంతకాలం అయిన తర్వాత దీన్ని రద్దు చేసేయండి అని ఇంకొకళ్ళు కొత్త సిద్ధాంతం తయారు చేయడం ఇట్లా అవుతుంది. మనం ఏం చేయాలంటే క్రమక్రమంగా మనం పిల్లవాడు ఏదో చెప్పాడు, ఆ పిల్లవాడే పెద్దవాడయ్యేటప్పటికల్లా వాడు ఇంకా ఎన్నో విషయాలు తెలిసినాయి. అప్పుడు పిల్లవాడుగా ఒక సిద్ధాంతం వాడు చెప్పాడు, ఒక భావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దవాడయ్యాక నా ఉద్దేశం అరే ఇట్లా కదా ఇలా కదా అని చెప్పి వాడే మార్చుకున్నాడు. కాబట్టి మనం ఇట్లా రకరకాలని ఎందుకు ఇట్లాగా జరిగింది అంటే, అంతకు ముందు ఉన్న దానితో కొత్తగా వచ్చింది జత కూడకపోవడం. ఈ విషయం మనం గమనించాలి. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే ఉన్నదాన్ని జత చేయటం, అప్పటి వరకు అది తెలిసింది, అక్కడ కొంత దూరం ప్రయాణించాం మనం, ఆ ఊరు వచ్చింది, అంతవరకు తెలిసింది. అందుకని మనం ఇంతేనండి, ఇక ఊళ్ళు లేవు అని అంటాము మనం. ఇక పట్టణాలు లేవు, ఇంకా ఈ ఊరితో సరి అని అంటామా. ఇంకా ప్రయాణం చేస్తున్నాం, ఇంకో ఊరు వచ్చింది. అదే కాబట్టి ఆ ఊరికి అది కొత్త ఊరు అని చెప్పి ఇక ఈ ఊరేనండి ఆ పాత ఊరు తీసేయండి అక్కడ అక్కర్లేదంటే మరి కాదు కదా. ప్రయాణం చేయాలంటే ఆ ఊరు కావాలి, ఈ ఊరు కావాలి, అట్లాగా ఉంటుందన్నమాట. primitive archaic conception from the primitive they have diverged widely from the ఇట్లా దూరం జరిగారు వాళ్ళు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి అంటే ప్రిమిటివ్ గా ఏదో ఆదిమ మానవులు వాళ్ళు తెలిసి తెలియక అట్లాగా ఆలోచించారు కాబట్టి మనం ఆధునికంగా చాలా గొప్పగా మనకు అందింది ఇది కాబట్టి అది తీసేద్దాం అని చెప్పి దానికి అంతకుముందు ఉన్నటువంటి హెగెల్ ఇట్లా వీళ్ళు ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళ దానికి కొంచెం దూరం జరిగి వీళ్ళేవో కొన్ని ప్రతిపాదించారు. వీళ్ళు షెల్లింగ్ అండ్ ఫిట్టే have diverged widely from the primitive archaic conception of an absolute principle and have mirrored only an aspect of the basic idea of the Vedanta. Absolute అని ఏదైతే ఉందో పరిపూర్ణము, పరిపూర్ణమైనది ఏ ఒకటి ఏదైతే ఉందో అట్లా కాకుండా ఆ అబ్సల్యూట్ ప్రిన్సిపల్ కి సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో భావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం జరిగి వీళ్ళు కొత్తగా ఏం చెప్పుకొచ్చారు, హ్యావ్ మిర్రర్డ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ద వేదాంత.
వేదాంతానికి సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయి, అంటే భౌతిక జీవితం నుంచి దూరం జరగటం, ఆధ్యాత్మికకి పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వటం, అట్లా జరిగింది. ఈవెన్ ద అబ్సల్యూటర్ జిస్ట్ shadowed forth by Von Hartmann in his pessimistic philosophy of the unconscious. ఇవి దీని గురించి పెద్దగా మనం కంగారు పడాల్సిన ఏం లేదు. ఊరికే మనం అలా చెప్పు ఇట్లాగా ఉంటుంది భావాలు, అవే భావాలు ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పటికప్పుడు అది తెలిసింది కొంత, అంతకుముందు మనకు అందింది కొంత. ఇప్పుడు మనకి అందిన తర్వాత మనం దానికి సంబంధించి ఇంకొంచెం మెరుగ్గా ఏదో తెలుస్తుంది. కాబట్టి దాన్ని తీసేసేసి ఇది కరెక్ట్ అండి అని చెప్పి అది దాన్ని రద్దు చేయడం, ఈ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకురావడం, ఇట్లా కాకుండా ఇది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరెవరో ఏవేవో సిద్ధాంతాలు తయారు చేయటం వాళ్ళకి అందినంత మేరకి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాంట్లో ఉన్న లోటుని చూసి ఆ లోటుని పోడ్చాల్సింది పోయి, అది ఇక్కడ చేయాల్సింది ఏంటి, మనం పోయస్ లోటు ఉంది ఉంటుంది సాధారణంగా. ప్రయాణం ఇది మహాప్రయాణం, మనం ఇంకా గమ్యం చేరలేదు. ఇప్పుడు వాళ్ళు ఒక ఊరు వచ్చి ఆగిపోయారు వాళ్ళు, మనం అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇంకో ముందుకు వచ్చేటప్పటికల్లా ఇంకొక ఊరు వచ్చింది. కాబట్టి ఆ ఊరితో ఆగిపోయిన వాళ్ళు చాలా ప్రిమిటివ్ అండి, ఆదిమ మానవులు. ఏం తెలియదు వాళ్ళకి, ఈ ఊరుందన్న విషయం తెలియదా వీళ్ళకి పాపం. అంటే అలాగా అసలు ఆ ఊరు వాళ్ళు ఏదైతే ఒక ఊరు ఉందని చెప్పారో అంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు. అందువల్ల మనకు ఆ ఊరు నుంచి మనం తర్వాత ఊరికి ప్రయాణం చేయడానికి మనకు అవకాశం వచ్చింది. వాళ్ళు అంతవరకు రావడం వల్ల ఆ వెనక నుంచి మనం ఎంతో దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసి ఆ ఊరు దాకా వచ్చి ఆగారు వాళ్ళు. అదంతా ఆ ప్రయాణం అంతా మనం చేయకుండా అక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇంకొక ఊరికి మనం వచ్చాం. ఎంత తేలికైపోయింది మనకి. అట్లాగా ఆలోచించాలి మనం. ఏది వచ్చినా కానీ మన దగ్గరికి, ఓ ఇక్కడ వరకు వీళ్ళు తీసుకొచ్చారు, సో ఇక్కడి నుంచి మనకేదో కొంచెం గ్రహించడానికి ఏదో అందినట్టుగా అనిపిస్తోంది, ఏదో కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తోంది, దీనికన్నా మెరుగ్గా ఇంకా కొంచెం ఏదో ఉంది అన్నట్టుగా ఆయనకి థాంక్స్ చెప్తూ, ఎందుకంటే అక్కడ దాకా మనల్ని తీసుకొచ్చారు, ఇంకా అక్కడ వరకు మనం శ్రమ లేకుండా ఇంకా అదంతా మనం ప్రయాణం చేయక్కర్లేదు కదా. వాళ్ళు చేసేసి ఆల్రెడీ అక్కడ ఉన్న విషయం మొత్తం తీసుకొచ్చి ఒక సిద్ధాంతంగా మనం ముందు ఉంచారు. ఆ సిద్ధాంతం ఆధారంగా మనం ముందుకి ఇప్పుడు వెళ్ళటం అంటే దీంట్లో ఉన్న లోటుని పూరించడం. అంతేగాని ఆ సిద్ధాంతాన్ని కొట్టేసి ఈ సిద్ధాంతాన్ని కొట్టేసి ఆ సిద్ధాంతం, ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తత్వవేత్తల ఆలోచన ధోరణి, ఇంకో దేశంలో ఇంకో రకమైనటువంటి తత్వవేత్తల ఆలోచన ధోరణి, ఇట్లా వేరుగా ఉన్నాయి. కొట్టేయండి అని కాకుండా ఏది ఎక్కువ, ఏది ది బెస్ట్ అని వాటికి పోటీ పెట్టడం కాదు, ఒకదానికొకటి రిలేషన్ చేసుకోవటం, ఒకదాంట్లో ఒకటి ఒదిగిపోవటం. ప్రతి ఆలోచనని తీసుకోవాలి, మొత్తం ఆలోచనలు కలిపితే సత్యము అన్నదానికి మనం వెళ్ళటానికి అవకాశం జరుగుతుంటాయి అన్నమాట. అబ్సల్యూటర్ జీస్ట్ ఇది ఒకటి మనకు వచ్చింది. షాడోడ్ ఫోర్త్ బై జీస్ట్. అబ్సల్యూటర్ అంటే జీస్ట్ అనేది జర్మన్ పదం, అది జర్మనీ పదం, జర్మన్ భాషకి సంబంధించిన పదం. స్పిరిట్, ఎనీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ డామినేటింగ్ ప్రిన్సిపల్. ఇంపార్టెన్స్ ఇన్ జర్మన్ ఫిలాసఫీ అంటే 3 రకాలుగా అది చెప్పబడుతుంది అనమాట. ఎక్కడికక్కడికి ఏదైనా ఒక సిద్ధాంతం తయారు చేసినప్పుడు దాంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో, డామినేటింగ్ ఏదైతే ఉందో అదే జీస్ట్,
అని చెప్పడం. యాజ్ ద సూపర్ న్యాచురల్ ఎంటిటీ, అతీంద్రియ అస్తిత్వానికి సూచినప్పుడు గోస్ట్ గాను, స్పిరిట్ యాజ్ ఇన్ ద హోలీ స్పిరిట్, అండ్ మైండ్ ఆర్ ఇంటలెక్ట్. అంటే ఫలానా ఒకటి అని అనకుండా ఏది నెంబర్ 1 అయితే అదే జీస్ట్ అన్నట్టుగా, అదే మేము అన్నట్టుగా ఒక సిద్ధాంతం వాళ్ళు తయారు చేశారు. అబ్సల్యూట్ జీస్ట్ షాడోడ్ ఫోర్త్ బై వాన్ హార్ట్మన్ ఇన్ హిస్ పెసిమిక్ ఫిలాసఫీ ఆఫ్ ద అన్కాన్షియస్. ఈ హార్ట్మన్ అని ఆయన ఏంటి? ఈయన కూడా జర్మన్ ఫిలాసఫర్, పెసిమిస్టిక్. అంటే ఉన్నదంతా చెడే, ఎటు చూసినా కానీ అంత పాపము, చెడు, ఎక్కడ మంచి అన్నది కనపట్లేదు అసలు మనుషుల్లో ఈ భూమి మీద. అట్లా నిరాశావాదం అనమాట పెస్సిమిజం. పెస్సిమిస్టిక్ దాంతో సర్వము చెడుగానే ఉంది అనేది. ఇక ఉపద్రవం ముంచుకు రాబోతోంది. ఇంకేముంది, ఇక ప్రళయం వచ్చేస్తుంది, అందరం పోతాం. బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో, ప్రళయం వచ్చేస్తుందంట, మొత్తం మునిగిపోతుందంట, కేవలం అందరం పోతాం అని. అలాగా ఏడుపుకి సంబంధించి అలా నిరాశ, ఏమాత్రం ఉత్సాహం లేనిది అన్నమాట. అటువంటి పెసిమిస్టిక్ ఫిలాసఫీ ఒకటి తయారు చేసాడు ఈయన, ఈ హార్ట్మన్ అన్న ఆయన. ఈ అబ్సల్యూట్ జీస్ట్ది ఏదైతే ఉందో అదేమో ఈ హార్ట్మన్ చేసిన దాని యొక్క నీడలోకి వెళ్ళిపోయింది. అది దీని వెనుక ఉండిపోయింది, అది ముందుకు రాలేకపోయింది. అదేమో డామినేటింగ్ చేద్దామని అది చూసింది. ప్రతి దాంట్లోనూ ఉన్నత స్థితి ఏదైతే ఉందో అది ఈ సిద్ధాంతానికి సంబంధించింది అని వాళ్ళు అలా ప్రతిపాదించారు. కానీ అట్లా డామినేటింగ్ చేసేటప్పుడు కల్లా ఇంకొకడు చేంజ్ చేశాడు, దాన్ని వెనక్కి తన్నేశాడు. అది షాడో అయిపోయింది, నీడగా అయిపోయింది. అది హార్ట్మన్ది ముందుకు వచ్చేసింది. అట్లాగా పెసిమిస్టిక్ గా, నిరాశవాదంతో, ఫిలాసఫీ ఆఫ్ ద అన్కాన్షియస్. అంటే అనుభూతి పొందలే, ఆలోచించలేని, స్పృహలో లేని, అంటే తెలియని, ఇది ఎరుకులో లేనిది, అన్కాన్షియస్ గా. వైల్ ఇట్ ఈస్ పర్హాప్స్ ద క్లోజెస్ట్ approximation made by European speculation to the Hindu Advaiti doctrines, similarly falls far short of the reality. ఇట్లా ఈ సనాతన ధర్మానికి సంబంధించి, వేద విజ్ఞానానికి సంబంధించి ఏదైతే ఉందో భారతీయ వేద జ్ఞానము, వాటికి దగ్గరగా వచ్చారు కానీ పూర్తిగా రాలేకపోయారు. సిమిలర్లీ ఫాల్స్ ఫార్ షార్ట్ ఆఫ్ ద రియాలిటీ. వాస్తవానికి, యథార్థానికి కొంచెం దూరంలోనే ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళకి అందినంత వరకు వాళ్ళు చెప్పగలిగారు. దాంట్లో ఉన్న పాయింట్ని తీసుకుని ఇంకా మిగతాది ఏది ఉందో, ఆ లోటు ఏదైతే ఉందో, ఆ కొరవ ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం మనం. అట్లా చేయకుండా ఎవరికి వాళ్ళు అలాగా మాది గొప్పదని ఇట్లాగా మామూలుగా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ప్రతిపాదించడం, ఇట్లా ఈ గోల్లో ఉన్నారు. ఇది ఈ సీక్రెట్ డాక్టర్ని రావడానికి ఈ 17వ శతాబ్దము 18వ శతాబ్దాల కాలం నాటికి ఈ క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి తత్వ శాస్త్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు, ఆ సంప్రదాయాలు ఇవన్నీ కూడా దగ్గరికి రాలేకపోయినాయి. కానీ కొంతమేరకి ప్రతిపాదించారు, కొంతవరకు. అంటే పూర్తిగా అందుకోలేకపోయారు, భారతీయ సనాతన ధర్మాన్ని పూర్తిగా అందుకోలేక కొంత అందుకున్నంత మేరకి కొన్ని చక్కటి రీజనింగ్తో చేశారు. అది ఇక్కడ జరిగింది ఏంటంటే రేషనల్ రీజనింగ్తో
ఊరికే ఇది నమ్మండి అని అనకుండా, ఇది ఇట్లా దీనివల్ల దీన్ని ఇట్లాగా మనం తప్పనిసరిగా అనుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలాగ ఉందని మనం అనుకోవటానికి అవకాశం ఉంది అని ఎక్కడికక్కడికి తర్కయుక్తంగా హేతుబద్ధతతో అట్లా తీసుకొచ్చారన్నమాట. అంటే సైన్స్ పరంగా. సైన్స్ ఏంటి? ప్రతిదీ తర్కిస్తుంది గదా! వెంటనే నమ్మటం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది సైన్స్. ప్రయోగాల ద్వారా రుజువుపరుచుకున్న తర్వాత గాని ఒక విషయాన్ని నిర్ధారణకు రాదది. ఒక విషయానికి నిర్ధారణకి రావాలి అంటే ఎన్నో ప్రయోగాలు జరగాలి. ఎన్నో రుజువులు కావాలి దానికి. ఎన్నో హేతుబద్ధతతో ఎక్కడ ఏమీ కొరవ లేకుండా పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది సైన్స్. అట్లా ఆ పద్ధతిలో ఈ ఆధ్యాత్మికతని తీసుకొచ్చారు. అది ఉపయోగపడింది. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్‌ను ఆ పద్ధతిలో అందించారు గాబట్టి, ఇంతవరకు ఆ పద్ధతిలో అందించడం అనేది జరగలేదు. అంతా పొడుపు కథల రూపంలో ఎలగరికల్‌గా చెప్పడం జరిగింది. ఈ పద్ధతులు ఎక్కడ మనకి అందుబాటులోకి రాలేదు. ఇక్కడ మనం ఈ వేదాంతానికి సంబంధించి తర్కము, అంటే వేదాంగాలు 6లో తర్కము ఒకటి ఉంది. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. ఇవన్నీ ఏంటంటే ప్రజానీకానికి అందుబాటులో లేకుండా చాలా జ్ఞానులకి, పండితులకి మాత్రమే, అలాగే ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా అవి ఉన్నాయి. ఈ సామాన్య ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి తీసుకురావటం కోసం. ఇప్పుడు దీన్ని అది ప్రాతిపదిక ఏర్పడింది. వాళ్ళు రీజనింగ్‌తో ఈ ఆధ్యాత్మికతని క్రమక్రమంగా సైన్స్‌గా అందరికి అందుబాటులోకి రావడానికి వీలుగా చేసేటప్పటికి సీక్రెట్ డాక్టర్ వచ్చేటప్పటికల్లా త్వరగా అందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ హేగెల్‌కి సంబంధించి ఆయన ఏం చెప్పారో అది రేపు మనం చెప్పుకుందాం. ఇట్లా వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, ఇట్లాగా కాలక్షేపం చేయటమేనా అని కాదు. ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఎవ్వరు చెప్పినా వాళ్ళకి అందింది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చి ఆగారో అక్కడ వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడ చూసి చెప్తున్నారు వాళ్ళు అన్నది ఫస్ట్ అర్థం చేసుకున్నాం మనం. సో ఇంకా 360 డిగ్రీలు ఉంది. మొత్తం సర్కిల్ అంతా, ఈ వృత్తం అంతా మనం పూర్తిగా చూడాలి అంటే 360 కోణాలున్నాయి. 360 భాగాలు. మళ్ళీ దాంట్లో ఇంకా ఉప విభాగాలు ఎన్నో చేసుకోవచ్చు. అట్లా ఇంత అనేకత్వంగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళకి ఇది అందింది, వాళ్ళకి అది అందింది. ఈ రెండిటిని జత చేయాలి. రెండింటిని జత చేస్తూ ఒక దాంట్లో లేనిది ఇంకొక దాంట్లో అది పూరించుకుంటూ ఇట్లా కలుపుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది, సమన్వయం చేసుకుంటూ. అందుకు మనకి వీళ్ళందరి మనకి ఇచ్చారు. మనకి మరి ఈ తరహా ఆలోచన విధానం ఏదైనా కానీ ఒకళ్ళు పండితులు ఆ పాండిత్య జ్ఞానాన్ని ప్రదర్శించడానికే పెట్టుకున్నారు కానీ ఇది ఈయన గొప్పగా చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు కాబట్టి తీసేయండి వీళ్ళది అన్నట్టుగా పోటీ తత్వంతో, అంటే ఏదో ఒకటే కరెక్ట్, మిగతా అన్ని తప్పు అన్నట్టుగా తీసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు దాకా. అట్లా కాకుండా వీళ్ళందరినీ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఎందుకు ఉదహరిస్తున్నారు? వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తత్వవేత్తలు, వాళ్ళ సిద్ధాంతాలు ఎందుకు మనకి ఇవన్నీ ఇప్పుడు చెప్పడం? ఇప్పుడు వందల సంవత్సరాలు అయిపోయింది, దాటి ప్రస్తావనే లేదు. వాటన్నిటిని దాటి వచ్చేసాం మనం. మద్రాసుకి దగ్గరగా వెళ్తున్నాం అనుకోండి, వెనక నెల్లూరు లేకపోతే నాయుడుపేట, సుళ్ళూరుపేట దాటి వచ్చేసాం. ఎందుకు అవన్నీ సుళ్ళూరుపేట అంట ఎందుకు? మనకి దాటి వచ్చేసాం. మనం వెళ్ళాల్సిన దగ్గరకు వచ్చేసాం. మనం వెళ్ళబోయే దానికోసం మనం చూడాలి. అట్లా అక్కర్లేదు కదా, దాటిపోయిన ఊళ్ళ గురించి అక్కర్లేదు కదా.
అట్లాగా దాటిపోయిన 100 సంవత్సరాల నాటి, 200 సంవత్సరాల నాటి, 300 సంవత్సరాలు, వేల సంవత్సరాల నాటివి ఆ సిద్ధాంతాలు ఇప్పుడు మనకెందుకు? అంటే వీటిని సమన్వయం చేసుకోవాలి. ఆ విషయం మనకు బోధించడానికి తర్వాత ఎలా అభివృద్ధి చెందింది, ఇదంతా ఎలా పరిణమించింది ఈ తత్వశాస్త్రము, సైన్స్, అలాగే మతము, ఇవి ఎలాగ పరిణమిస్తున్నాయి, వీటి పట్ల మనం ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడానికి ఆ విధంగా అది ఇవ్వబడినాయి ఇవన్నీ. ఓకే, ఇంత విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.